నిజామాబాద్ జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. మలేరియా, డయేరియాతో పాటు డెంగ్యూ వంటి రోగాలు వ్యాప్తి చెందుతున్నాయి. నిత్యం ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్స్ కు వచ్చే రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. సీజనల్ వ్యాధుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్న జనరల్ ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రతిమారాజ్తో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. రోజు రోజుకు వైరల్ ఫీవర్స్ పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఆసుపత్రుల్లో మాత్రం రోగుల సంఖ్య కూడా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇటు కామారెడ్డి జిల్లాలో, ఇటు నిజామాబాద్ జిల్లాలో, రెండు జిల్లాలో ఆసుపత్రుల్లో మాత్రం వైరల్ ఫీవర్ కారణంగా రోగుల సంఖ్య పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైరల్ ఫీవర్స్, అదేవిధంగా డయేరియా, డెంగ్యూ, ఇతర అంటువ్యాధులు కూడా ప్రబలుతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రిలో ఉన్నాం. ఇక్కడ వైరల్ ఫీవర్స్లో వార్డులో ఉన్నాం. ఇక్కడ చాలామంది రోగులు ఆసుపత్రిలో గత వారం రోజులుగా చికిత్స పొందుతున్న పరిస్థితి నెలకొంది. కామారెడ్డి ఆసుపత్రిలో గత వారం 10 రోజులుగా చూసుకున్నట్లయితే రోగుల సంఖ్య, రోగుల తీవ్రత కూడా పెరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇప్పటికే డయేరియా, అంటువ్యాధులు, ఇతర వ్యాధులతో చాలామంది ఆసుపత్రులు చేరుతున్న పరిస్థితి నెలకొంది. అయితే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆసుపత్రి వైద్యురాలు సబీనా గారు ఉన్నారు. మేడం, చెప్పండి, వారం రోజులుగా రోగుల సంఖ్య పెరుగుతుంది, ఎట్లా ఉంది వైరల్ ఫీవర్స్ కంటే కూడా డైరియా కేసెస్ ఎక్కువ వస్తున్నాయి. మెయిన్ ఫీవర్, వామిటింగ్స్, లూజ్ మోషన్స్ అని వస్తున్నారు. ఒక 1-2 days అడ్మిట్ అయిన తర్వాత రికవర్ అవుతున్నారు. మెయిన్ పెయిన్ ఆఫ్ డౌన్, జ్వరము, వామిటింగ్ గురించి వస్తున్నారు. సో మెయిన్గా మనము నివారించుకుంటే రాకుండా చేసుకోగలము. మెయిన్ హ్యాండ్ వాష్ మంచిగా చేసుకోవాలి. అండ్ ఒకసారి వచ్చింది అంటే భయపడాల్సిన అవసరం లేదు. వేడి చేసి చల్లార్చిన నీళ్ళు తాగాలి. అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. మెయిన్ హోటల్ ఫుడ్, పానీపూరీలు, జంక్ ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేసి మన ఇంట్లో చేసుకున్నవి తింటే ఆరోగ్యం పాడుకాకుండా ఉంటుంది. అండ్ మెయిన్ ఓఆర్ఎస్, వాంతులు గురొచ్చిన అయితే ఎక్కువ యాంటీబయాటిక్ కూడా యూజ్ చేయకుండా మెయిన్ కొబ్బరి నీళ్ళు, ఫ్రూట్స్ అండ్ ఓఆర్ఎస్ ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ చిన్న సెటప్లోనైనా కానీ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఓఆర్ఎస్ 1 లీటర్ పాలలో ఒక ప్యాకెట్ కలుపుకొని తాగితే ఓఆర్ఎస్ తగ్గుతుంది. మెయిన్ వాంతులు గురొచ్చిన కేసులు ఎక్కువ వస్తున్నాయి. వైరల్ ఫీవర్ కేసులు కూడా వస్తున్నాయి. ఫీవర్ మెయిన్ దోమలు కుట్టడం వల్ల, దానివల్ల ఎక్కువ వైరల్ ఫీవర్స్ వస్తాయి. సో దోమలు లేకుండా నివారించుకుంటే మంచిది. మనం ఉండే పరిసరాలలో నీరు నిల్వ ఉంచకుండా చూసుకోవాలి. ఇప్పుడు నీరు ఎక్కడ నిల్వ ఉంటే అక్కడ దోమలు వస్తాయి. సో ఎక్కడైనా మన ఇంటి చుట్టుపక్కల నీరు నిల్వ ఉంచకుండా చూసుకుంటే దోమలు కూడా పెరుగు. సో దోమలు నివారిస్తే మనకు యాక్చువల్లీ ఫీవరే రాదు. వచ్చినాక అడ్మిట్ అయ్యి అంత మనం ఇబ్బందులు పడేకుంటే రాకుండా చూసుకుంటే మంచిది. వైరల్ ఫీవర్ వచ్చినా కూడా ఒక 2 రోజుల్లో మెల్లిమెల్లిగా తగ్గుతుంది. కొన్నిసార్లు పేషెంట్ ప్లేట్లెట్ తగ్గిపోవడం జరుగుతుంది. సీజనల్ వ్యాధుల నివారణకు ఇప్పటికీ రాష్ట్ర వైద్య సహాయక సంచాలకులు కమిషనర్ ఆర్వి కర్నల్ నిన్ననే నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్ర ఆసుపత్రుల్లో పర్యటించారు. అదేవిధంగా జిల్లాలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సీజనల్ వ్యాధుల నివారణకు, అదేవిధంగా వైరల్ జ్వరాల నివారణకు చర్యలు తీసుకోవాలి, అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లకు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లా వైద్య శాఖ కూడా అప్రమత్తమైన పరిస్థితి. కెమెరా పర్సన్ కళ్యాణ్, భూపతి, నిజామాబాద్.